మన 2 తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యని చెడుగా భావిస్తుంటారు. కానీ తమిళనాడులో అమావాస్యని శుభమైన రోజుగా భావిస్తూ ఉంటారు. అమావాస్యని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మన జీవితానికి ఎలా వాడుకుంటే అది మనకు మేలు చేస్తుంది? ఇక్కడ మీరొకటి గమనించుకోవాలండి. ఇవన్నీ తిథులు అంటాం మనం. పౌర్ణమి, అమావాస్య, అదేవిధంగా పాడ్యమి, ఆశ్లేష, మూల. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా జనాలందరూ అనుకునేదేందంటే, ఇప్పుడు పాడ్యమి రోజు గానీ, ఆశ్లేష గానీ, మూల గానీ, ఎవరన్నా అమావాస్య గానీ, ఎవరన్నా ముహూర్తాలు పెడతారా? మన దిక్కు అయ్యగారులు పెట్టరు. పెట్టరు. అవును. కానీ సౌత్‌లో, హ్మ్. తమిళనాడులో హ్మ్. దేనికైనా ముహూర్తం పెడతారు. కానీ హ్మ్. మనం ముహూర్తం చూసేటప్పుడు ఏందంటే, ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు మంచిగా కాదు అంటారు. అమావాస్య మంచి రోజే కాదంటారు. కానీ తమిళనాడులో, కేరళలో ఇప్పటికి కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏందంటే, వాళ్ళు అమావాస్య రోజే ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలు పెడతారు. అవును. అమావాస్య రోజే పూజ చేస్తారు. అమావాస్య రోజే ఆకుల భార్యాభర్తలు అన్నం తిని అవును. కటిక నేలపెట్టమంటారు. ఎంత పెద్ద కోటీశ్వరులైనా. హ్మ్. అంటే అమావాస్యకు అంత పవర్ ఉందండి. అమ్మవారి స్వరూపం అమావాస్య. ఓకే. అర్థమైందా? కానీ ఇక్కడ కొన్ని మనము ఈ అమావాస్య రోజు కూడా తెలిసి తెలవక కొన్ని క్షుద్ర పూజలు వాళ్ళు, కొన్ని తాంత్రిక పూజలు వాళ్ళు, ఆదివారం రోజు వచ్చిన రోజు కానీ ఇట్లా కొన్ని కొన్ని నక్షత్రాలలో వస్తాయి అన్నట్టు. హ్మ్. ఇది చేస్తాండ్రు కాబట్టి ఈ యొక్క ముద్ర అనేది మన సైడ్ బాగా పడ్డదండి. ఇది మంచిది కాదు అనే ముద్ర. హ్మ్. కానీ ఏ తిథికి కానీ ఏది కానీ మనము మంచిది కాదు అని చెప్పరాదండి. ఓకే. ఎందుకంటే ఇటు మూల నక్షత్రం కావచ్చు, ఇటు ఆశ్లేష నక్షత్రం కావచ్చు, ఇటు పాడ్యమి నక్షత్రం కావచ్చు, ఇటు అమావాస్య కావచ్చు, ఇటు పౌర్ణమి కావచ్చు. ఎందుకంటే మనము ఒక్కొక్క ప్రతిదానికి కూడా ఇప్పుడు నువ్వు మంచి నక్షత్రం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, శ్రవణ నక్షత్రం ఉన్నది. చాలామంది ఏమంటారు, స్వామి వెంకటేశ్వర స్వామికి జన్మ నక్షత్రం అండి శ్రవణ నక్షత్రం, అవును. అంతకన్నా ఇంకేం కావాలండి అంటారు. అవును. అవునా కాదా? మరి శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బిగ్ షాట్లు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు. అవును.